రెండేళ్లుగా తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా పొట్ట చేత పట్టుకుని తిరుగుతున్న స్విమ్స్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, చైర్మన్ బీఆర్ నాయుడు ముందుకు రావాలని, తాము ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహారావు డిమాండ్ చేశారు. మంగళవారం నాటి ఉదయం స్థానిక కపిల్ తీర్థం రోడ్లోని టీటీడీ పరిపాలనా భవన్ ఎదుట స్విమ్స్ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. గత రెండేళ్లుగా అధికారులు తమను శానిటేషన్ హోదా నుంచి తప్పించి వార్డు బాయ్లుగా గుర్తించాలని చేస్తున్న పోరాటాన్ని పట్టించుకోకపోవడం దారుణమని సిహెచ్ నరసింహారావు విమర్శించారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి మాట్లాడుతూ 4 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్న ఈవో సైతం తమ గోడును పట్టించుకోవడం లేదని, ఏడాది కిందట న్యాయమైన సమస్య 2 రోజుల్లో పరిష్కారం అవుతుందని ప్రకటించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సైతం పరిష్కరించకపోవడం న్యాయం కాదని అన్నారు. బుధవారం జరిగే బోర్డు సమావేశంలోనైనా ఈ సమస్యకు ముగింపు పలకాలని కందారపు మురళి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం, ఎస్ జయచంద్ర, మాధవ్, వేణుగోపాల్, బుచ్చి, వాసు, రవి, సూరి, ముత్తు, గోపి, చెయ్యమ్మ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నేను మొన్న స్విమ్స్ దగ్గర జరిగినటువంటి ధర్నా దగ్గర కూడా రావడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకంగా రేపు బోర్డు మీటింగ్ జరుగుతుంది. దీన్ని తాడోపేడో తేల్చుకోవడానికి సరైనటువంటి సమయం. ఇప్పటిదాకా అధికారులు ఇంతవరకు కూడా మీరు ఎంతో సహనంతో, ఎంతో ఓపికగా ప్రభుత్వానికి, ముఖ్యంగా టీటీడీ అధికారులందరూ కూడా వివరించారు. మురళి గారు వివరాలన్నీ చెప్పారు, మీకు అన్ని తెలుసు. నేను వాడి జోలికి వెళ్ళను. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పడానికి నేను ప్రధానంగా రావడం జరిగింది. రేపు టీటీడీ బోర్డు సమావేశంలో గాని దీన్ని పరిష్కారం చేయకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి విషయంగా చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మీ తరఫున పోట్లాడతాం. ఇంత చిన్న సమస్య కూడా టీటీడీకి చాలా గొప్ప పేరుంది. టీటీడీని మనం అందరం గౌరవిస్తాం, ప్రపంచమే గౌరవిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ చిన్న సమస్యని కూడా పరిష్కారం చేయడం చేత కాకపోతే వీళ్ళ గురించి రాష్ట్రానికి, కనీసం రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. వీళ్ళకి చేత కాదు, వీళ్ళు చిన్న సమస్య కూడా పరిష్కారం చేయట్లేదు అనేది. అందుకోసం ఇది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి సమస్య చేయడం. రాష్ట్రంలో ఈ రోజు మాకు ఇది ప్రధానమైన సమస్య. స్విమ్స్ కార్మికుల్ని వార్డ్ బాయ్స్ గా మార్చడం అనేది రాష్ట్రంలోనే సిఐటియు ఇది ప్రధానమైనటువంటి అంశంగా చేస్తాం. రేపు బోర్డు సమావేశం చూసి తర్వాత పరిణామాలు ఏమిటనేటువంటిది మనం నిర్ణయించుకోవాల్సినటువంటి ఉద్దేశంతో నేను రావడం అనేటువంటి జరిగింది. సరే, సమస్య గురించి మీ అందరికీ కూడా తెలుసు. మనం ఎవరిని వ్యక్తిగతంగా ఎవరిని మనం ఏమి నిందించడంలా. ఇప్పుడు మురళి గారు అయితే అందరిని పొగిడారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న గౌరవం, అంతకంటే కూడా ముఖ్యంగా మనకి ప్రజల మీద గౌరవం ఉంది. అందుకని లేకపోతే సమ్మె చేయాలంటే మన యూనియన్ పిలిపిస్తే గంటలో సమ్మె జరుగుతుంది. మనం ఏం చేతగా కాదు. కానీ ప్రజలంటే కూడా మనకు ఎంతో గౌరవం, బాధ్యత అనేది ఉంది. మీరు ప్రజలకి అక్కడ చేరినటువంటి పేషెంట్లకి మీరు చేసే సేవలు చెప్పుకోలేము. ఎన్ని సేవలు అవసరం అయితే అన్ని సేవలు చేస్తాం. ఇది కేవలం ఒక్క వార్డు బాయ్స్ అనేటువంటిది అన్ని రకాల పనులు ఇప్పుడు కొత్తగా చేయట్లా, గతం నుంచి చేస్తున్నాం. చేసిన దాని డిజిగ్నేషన్ ఈ రోజు ఉన్నది ఉన్నట్టుగా ఇవ్వండి అని మనం అడుగుతున్నాం. కాదని వాళ్ళు మనల్ని శానిటేషన్ వర్కర్ అని, శానిటేషన్ పని ఒక్కటే మీరు చేయడంలా, కానీ డిజిగ్నేషన్ మాత్రం ఆ రకంగా ఇవ్వడం శుద్ధ తప్పు. ఉదాహరణ, బిల్ కలెక్టర్ అని ఉంటాడు, మన ఇంటికి వచ్చి కరెంటు బిల్లు తీసుకుంటాడు. కలెక్టర్ పేర్లు కూడా తేడా లేదు, కలెక్టర్ బిల్ కలెక్టర్ ఒకటి అవుతారా? అవదు. అందుకని మీరు చేసేటువంటి పనులు బట్టి మీరు వార్డు బాయ్ అంటే ఆ వార్డులో ఉండేటువంటి అన్ని రకాలు, ఇంక్లూడింగ్ మీరు థియేటర్ కూడా అటెండ్ అయ్యి కూడా పనులు, సేవలు చేస్తున్నారు. మీరు హాజరు కాకపోతే ఏ ఒక్క సేవలు కూడా, వైద్య సేవలు ఇక్కడ ఉన్నటువంటి రోగులకు అందడం అనేటువంటి అసాధ్యమైన విషయం. అందుకని ఉన్నదాన్ని మనం అడుగుతున్నాం. ఉన్నదాన్ని మనం ఇప్పటిదాకా ఎంతో సహనంగా అడుగుతున్నాం, మామూలుగా అడగడం. అధికారులందరూ కూడా వీళ్ళు చెప్పేది న్యాయమైంది, శానిటేషన్ పేరును రద్దు చేస్తాము, వీళ్ళకి వేతనాలు పెంచుతాము అని చెప్పి సంతకాలు చేసి వచ్చిన రోజు ఈ రోజుకి ఎంత అయిందంటే దాదాపు 1 సంవత్సర కాలానికి పైన అయిపోయింది. మీరు చేసిన సంతకాలు చేసినటువంటి ఒప్పందాలని అమలు చేయండి మహాప్రభు అని చెప్పి మనము స్విమ్స్ ఆసుపత్రిలో ఆందోళన కార్యక్రమం కంటిన్యూగా చేస్తే ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఈఓ గారు ముగ్గురు మాట్లాడుకొని 8 డిపార్ట్మెంట్ల అధికారులను మన దగ్గరికి పంపించి, అయ్యా మీరు చేస్తున్నటువంటి న్యాయమైంది, కానీ మాకు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆ కారణంగా మాకు 3 నెలలు టైం ఇవ్వండి, మీ సమస్యను పూర్తిగా పరిష్కారం చేస్తాం, వేతనాలు పెరుగుతాయి, శానిటేషన్ పేరు తప్పించి వార్డు బాయ్లు అని చెప్పి ఇస్తాము అని చెప్పి నేరుగా 8 డిపార్ట్మెంట్ల అధికారులు వచ్చి ఆర్డీఓతో సహా
ఏఎస్పీ గారితో సహా ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ ఈఓ జనరల్, డిప్యూటీ ఈఓ సర్వీసెస్, వీళ్ళందరూ కూడా ఆఖరికి అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి సిఏఓతో సహా, ఎందుకంటే ఆర్థికంగా సమస్యలు ఏమైనా వస్తాయేమో, డబ్బులకు సంబంధించిన వ్యవహారాలు కూడా దీంట్లో ఉన్నాయని చెప్పి ఆయన కూడా పంపించారు. 8 డిపార్ట్మెంట్ల అధికారులు నేరుగా వచ్చి మీ సమస్యను 3 నెలల్లో పరిష్కారం చేస్తామని చెప్పిన తర్వాత ఇంక నమ్మకుండా ఎవరు ఎట్లుంటారు? ఆఖరికి వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేసేవాళ్ళు ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పి ప్రతినిత్యం ప్రచారం చేసేవాళ్ళు మానవ సేవే మాధవ సేవ. మీరు తిరుపతి నుంచి కొండ మీద పోండి, ఎన్ని చోట్ల బోర్డులు కనిపిస్తాయో మానవ సేవే మాధవ సేవని. మానవుడికి సేవ చేస్తే దేవుడికే సేవ చేసినట్టుగా అని చెప్పి బోర్డులు పెడతారు. మనం చేసేది ప్రతినిత్యం మానవ సేవే. కానీ ఈ రోజు అధికారులు 3 నెలలు టైం తీసుకొని ధర్మాన్ని రక్షిస్తామని చెప్పి ప్రతిరోజు చెప్పేవాళ్ళు అధర్మంగా వ్యవహరిస్తే ఎవరికి చెప్పాలి? 3 నెలలు 10 నెలలు అయినా సరే ఇప్పటి వరకు అమలు కాలేదంటే ఎంతటి బాధ్యత రాహిత్యమో చూడండి. ఎవరు ఏదైనా ధర్మాన్ని కాపాడేది లేదా ధర్మంగా ఉండేది రోగులకు కష్టం కలుగుతుందని చెప్పి సిఐటి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మన యూనియన్ తప్ప ధర్మాన్ని కాపాడుతున్నటువంటిది ఈ రోజు అధర్మంగా ప్రవర్తిస్తున్నది అధికారులు, అధర్మంగా ప్రవర్తిస్తున్నది అధికార పార్టీ నాయకులు. ఎమ్మెల్యేకి ఏం పని అండి? ప్రజా సమస్యలు పరిష్కారం చేయకుండా 800 మంది కార్మికులు అల్లాడిపోతా ఉంటే, ప్రతిరోజు ఆడబిడ్డలందరూ కూడా ఎండల్లో అల్లాడిపోతా ఉంటే ఇక్కడికి వచ్చి కూర్చొని, ఇక్కడే కాదు డైరెక్టర్ ఆఫీస్ దగ్గర ఎర్రటి ఎండలో 45 డిగ్రీల ఎండల్లో మహిళలందరూ కూర్చొని ఉంటే రేయింబగుళ్ళు తేడా లేకుండా కష్టజీవులందరూ రోజు బిడ్డలను వదిలేసి, భర్తలను వదిలేసి, కుటుంబాలను వదిలేసి మా సమస్యను పరిష్కరించండి, మాకు చాలడం లేదు డబ్బులు అని చెప్పి డైరెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చొని మనం రోజు ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేస్తా ఉంటే ఎమ్మెల్యేకి కనపడలేదా? బోర్డు సభ్యులకి కనపడలేదా? బోర్డు చైర్మన్ కి కనపడలేదా? ముద్దాడ రవిచంద్ర గారి ఈఓ గారికి చాలా మంచి పేరుంది, గొప్ప పేరుంది. ఆయన ఎక్కడ జిల్లా కలెక్టర్ గా పనిచేసినా అక్కడ ఉన్నటువంటి దళితులు, కష్టజీవులు, పేదలు వాళ్లకు మేలు చేసే పనులు తప్ప మరొకటి చేయడం అని చెప్పి పేరుంది. చిత్తూరు జిల్లా కలెక్టర్ గా ఉండేటప్పుడు 169 మంది దళిత ఉద్యోగులు చనిపోతే వాళ్ళ భార్యలకి, వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉంటే అధికారులంతా కూడా ఆ రోజున జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి ముద్దాడ రవిచంద్ర గారు మాకంతా బాగా గుర్తుంది. కారుణ్య నియామకాల కింద 170 మందికి వెంటనే పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఆ రోజున జిల్లా కలెక్టర్ గా ఆయన తీసుకున్నాడు. అదే మాదిరి నెల్లూరు జిల్లా కలెక్టర్ గా ఉండేటప్పుడు 750 మంది దళితులు, బలహీన వర్గాలు, సామాన్యులందరూ కూడా విద్యార్థులుగా వాళ్ళందరినీ కార్పొరేట్ స్కూళ్ళలో చదివించి 100 మందిని ఆయన ఇంజనీర్లుగా తయారు చేశాడు. ఈ రోజుకి 2 డాక్టర్లు నాయుడుపేటలో ఈయన పుణ్యంగా డాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాకినాడ కలెక్టర్ గా ఉండేటప్పుడు కూడా ఇదే మాదిరి అనేక పనులు చేశాడు. ఇట్లాంటి ఆయన ఈఓగా వస్తా ఉన్నాడని అంటే ఎంత సంతోషపడిపోయినారంటే మన వాళ్ళందరూ కూడా. ఈ ఈఓ గారు వస్తే ఇక్కడ ఉన్నటువంటి మహిళల గురించి, దళితులు, బలహీన వర్గాలు, సామాన్యులు ఇట్లాంటి వాళ్ళకందరికీ మేలు జరిగిపోయింది. ఈయన ఈఓగా బాధ్యత తీసుకున్న రోజునే మన సమస్యలు పరిష్కారం అయినట్టుగా సంతోషపడిపోయినటువంటి పరిస్థితి వాస్తవంగా ఒక రకంగా. కానీ దురదృష్టం ఏందో మనకు అర్థం కావడంలే. ఈ రవిచంద్ర గారు కూడా 67 రోజులుగా ఈ పేదవాళ్ళు, ఈ కష్టజీవులు రోజు రోగులకి అనేక సేవలు అందించే వాళ్ళు వీళ్లే గనక లేకపోతే ఎన్ని రకాల కష్టాలు వస్తాయో స్విమ్స్ ఆసుపత్రిలో ప్రత్యక్షంగా గమనించిన తర్వాత కూడా వీళ్ళ పట్ల కనికరం లేకుండా ప్రవర్తించడం ఏమి న్యాయం? ఈఓ గారు మీలాంటి అధికారి కూడా పట్టించుకోకపోతే ఈ సమాజంలో ఎవరు పట్టించుకుంటారు ఇట్లాంటి కష్టజీవులను అని చెప్పి సిఐటి తరఫున నేను ఇక్కడ ప్రశ్నిస్తా ఉన్నా ఈఓ గారిని. చైర్మన్ గారు స్వయంగా పిలిచి డైరెక్టర్ ని, ఎంఎస్ ని ఇద్దరిని మా సమక్షంలో, మా నాయకులందరూ ఉన్నారు, మీ యూనియన్ నాయకులందరూ ఉన్నారు, మా సమక్షంలో డైరెక్టర్ గారికి చెప్పారు, ఏందయ్యా ఇంత చిన్న విషయాన్ని కూడా పరిష్కరించకుండా దీన్ని నా దాకా తెచ్చావు, దీన్ని వెంటనే రేపు సాయంత్రం లోపల పరిష్కరించని చెప్పాడు. చెప్పి 1 సంవత్సరం రోజులైపోయింది, అయినా పరిష్కారం కాల. మాకు అర్థమే కావడం లేదు ఎందుకు ఇట్లా జరుగుతా ఉంది. చైర్మన్ చెప్పినా జరగదు, అదే మాదిరి రకరకాల అధికారులు అందరూ చెప్తా ఉన్నారు
డైరెక్టర్ గారు 10 సార్లు మీటింగ్లు జరిపి మీది న్యాయం ఏందంటాడు. అదే మాదిరి లేబర్ డిపార్ట్మెంట్ లో న్యాయం ఏందంటారు. ఇంతమంది న్యాయం అంటా ఉన్నా మాకు న్యాయం ఎందుకు జరగలేదో మాకేం అర్థం కాలేదు. వెంకటేశ్వర స్వామి కన్నా తెలుసో తెలీదో మాకు అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఎవరికే కష్టం వచ్చినా మళ్ళీ స్విమ్స్ లోనే ఆసుపత్రిలో అన్ని రకాల సేవలు పొందే పరిస్థితి ఉంది. అట్లాంటి చోట మీరు చేసినటువంటి నిర్ణయం, మేము కొత్తది ఏమి అడగడం లేదు, ఏ రకమైనటువంటిది మేము కొత్తది అడగడంలా. డబ్బులు కూడా స్విమ్స్ వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. టీటీడీ మీద పైసా భారం కూడా పడనివ్వము అని చెప్పి స్విమ్స్ అధికారులు టీటీడీ వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా ఎందుకు అమలు చేయడం లేదో మనకు అర్థం కాదు. డబ్బు ప్రభావం లేదు, డబ్బు కష్టం లేదు, నిర్ణయం చేయడానికి కష్టం లేదు. మీరందరూ ఆమోదించిందే, కార్మిక శాఖ దగ్గర తీసుకున్నటువంటిదే. చైర్మన్ అయిపోయిందంటాడు, అధికారులందరూ అయిపోయిందంటారు, కానీ ఎందుకు అమలు కావడం లేదో మాకు అర్థం కానటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఇది ఏమాత్రం సమంజసం కాదు. న్యాయమైనటువంటి ఈ పోరాటానికి లేదా ఈ ఆడబిడ్డల కష్టానికి, కష్టజీవుల కష్టానికి ద్రోహం చేస్తే దేవుడికి ద్రోహం చేసినట్టు తప్ప కార్మికులకు ద్రోహం చేసినట్టు కాదు అనే విషయాన్ని చెప్పడం కోసమే ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం పెట్టాం. రేపు బోర్డు సమావేశం జరుగుతా ఉంది. ఈ బోర్డు సమావేశంలోనైనా తిరుపతిలో ఉన్నటువంటి బోర్డు సభ్యులు చైర్మన్ గారిని కూడా కలిశారు మన వాళ్ళు. కలిసి ఈ కష్టం ఉంది, న్యాయమైనటువంటిది మీరు చేయండి అని అంటే నిన్న బీజేపీ సభ్యుడు, బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు, దివాకర్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా చెప్పారు, ఇంత చిన్న విషయము న్యాయమైంది, ఇంత న్యాయమైంది ఎందుకు పరిష్కారం కాలేదు, మేము రేపు మాట్లాడతామని. చైర్మన్ అదే చెప్పాడు. దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి, బోర్డుకి, ప్రజానీకానికి, ప్రజాప్రతినిధులకి అందరికీ రిక్వెస్ట్ చేసేది, ఈ న్యాయమైనటువంటి సమస్య రేపు పరిష్కరించాలి. లేని పక్షంలో మాత్రం ప్రజలకు చెప్పే కార్యక్రమాన్ని మేము తీసుకుంటాం. ఆ కార్యక్రమమే గనక తీసుకుంటే అది మంచిది కాదు. టీటీడీ లాంటి ధార్మిక సంస్థలు వాటికి మేము వాటి కోసం పోకుండా న్యాయమైనటువంటి పద్ధతిలో పోతున్నాం. ప్రజల దగ్గరికి ఇంటింటికి వెళ్లి